అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. అవమానాలను ఆత్మానందంగా అలంకరింపచేసిన ఆత్మదేవ అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచుండెను, కర్తను జూచి నవినుక కాంతుము విశ్రమంబపుడు రక్షకుండు దయించినాడట. అధీన అభిలాషులకు ఆహ్వాన శుభాశీస్సులు. అపోస్తలుల చర్యల పుస్తకం 5వ అధ్యాయం చివరి భాగాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. ఎలాగూ ఆరంభ అపోస్తలు లేక ఆదిమ అపోస్తలు అవమానాలను సహితం ఆత్మానందంగా మలుచుకొని ముందుకు సాగిపోయారు. ఆ ప్రత్యేక అంశాన్ని ఇవాల్టి అధ్యయనంలో మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. అపోస్తలుల చర్యల పుస్తకం 5వ అధ్యాయం 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు వాళ్ళలారా, ఈ మనుషుల విషయంలో మీరు ఏం చేయాలనుకున్నా కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇవి గమలీయేలు మాటలు. నిన్నటి నేపథ్యాన్ని ఒకంత నెట్టికి తెచ్చుకుందాం. సన్హెడ్రిన్ సభ ముందుకు అపోస్తలులను తీసుకుని వచ్చారు. ఈ నామం పేరిట మీరు ప్రకటించకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపించినప్పటికీ మీరు అతిక్రమానికి పాల్పడ్డారు అని అభియోగాన్ని మోపారు. మళ్ళీ పేతురు తన వ్యూహాత్మక సమాధాన సందేశాన్ని వాళ్లకు అందించాడు. వాళ్ళు అత్యాగ్రహంతో వీరిని సంహరించాలని ఆలోచించినప్పుడు సన్హెడ్రిన్ సభకు అప్పటి నాయకునిగా ఉన్న నాజీగా ఉన్న గమలీయేలు లేచి మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడకు నిన్న ఆపుకున్నాం. గమలీయేలు మాటలు ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. సో 35వ వచనం గమలీయేలు యొక్క పలుకులుగా మనం చెప్పుకోవచ్చు. ఇశ్రాయేలు వాళ్ళలారా అన్నాడు, ఈ మనుషుల విషయంలో మీరు ఏం చేయాలనుకున్నా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అని మొదట సామరస్యంగా హింట్ ఇచ్చాడు. ఇశ్రాయేలు వాళ్ళలారా అని పిలిచాడు. ఈ మనుషులు అన్నాడు. మళ్ళీ అక్కడ సమూహాలను జ్ఞాపకానికి తెచ్చుకుందాం. వ్యక్తి, సమూహము, వ్యవస్థ, ఇది పరిణామం. ఒక వ్యక్తి ఒక దర్శనంతో ముందుకు వెళ్తాడు. ఆ దర్శనాన్ని ఆకలింపు చేసుకున్నవారు, అనుసరించిన వారు ఒక సమూహంగా ఏర్పడతారు. ఆ సమూహం ప్రజలలోనికి లేక జన హృదయాలలోనికి చొచ్చుకు వెళ్ళినప్పుడు అది ఒక వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది. ఆ వ్యవస్థ ప్రజావళినంతటినీ కూడా తన భావజాలంతో నింపుతుంది. ఇది పరిణామక్రమం. ఎప్పటికైనా సరే పరిణామక్రమం ఇదే. యేసు వ్యక్తిగానే ప్రారంభించాడు. ఆ తర్వాత 12 శిష్యులను సమూహంగా తాను ఏర్పరచుకున్నాడు. అయితే యేసు మరణానంతరం ప్రారంభమైన పునరుద్ధాన ప్రాతిపదికతో కూడిన క్రీస్తు ఉద్యమానికి అపోస్తలులు సాక్షులుగా నిలిచి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వారికి అండగా ఉన్నాడు. అలా క్రమంగా సంఘం వ్యవస్థీకరించబట్టాన్ని మనం చూస్తాం. సో గమలీయేలు చాలా దీర్ఘదృష్టి కలిగిన వాడు గనుక గమలీయేలు వ్యక్తిని చూచాడు, ఇప్పుడు సమూహాన్ని చూస్తూ ఉన్నాడు. మళ్ళీ సమూహానికి అనుబంధంగా ఉన్న వ్యవస్థను అతడు గమనించాడు. వ్యవస్థ ప్రభావం ఎలా ఉంటుందో దాన్ని కూడా దృష్టించగలిగాడు. కనుక గమలీయేలుని ఈ వచనంలో మనం దీర్ఘదర్శిగా ప్రస్తావించుకోవచ్చు. మళ్ళీ ఇశ్రాయేలు వాళ్ళలారా అని సన్హెడ్రిన్ సభలోని
అధికార వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. అంటే మీరు ఇశ్రాయేలు జాతికి ప్రతినిధులు. నిన్నటి దినం మనం ప్రస్తావన చేసుకున్నాం. సన్హెడ్రిన్ సభలో కేవలం సద్దూకయ్యులు, పరిసయ్యులు, ఒకవేళ హేరోదీయులు ఉన్నారో లేదో నేను ఇంకా అధ్యయనంలో వెతుక్కోవాలి. ఎస్సేనీయులు కూడా ఉన్నారు అని నిన్నటి దినం చెప్పుకున్నాం. అంటే అప్పటికి పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, ఎస్సేనీయులు ఇలా మాత్రమే విభాగింపబడి ఉన్నది. జెలోతీయుల ప్రారంభం ఎప్పటి నుంచి ఉన్నదో నేను అధ్యయనంలోనికి వెళ్ళాల, అది అప్రస్తుతమని. సో ఇలాగూ జెలోతీయుల్ని మళ్ళీ వీళ్ళు పరిగణలోకి తీసుకోరు సన్హెడ్రిన్ సభ వాళ్ళు. కనుక సన్హెడ్రిన్ సభ పరిగణలోనికి తీసుకున్న ఆయా జనాంగాలకు సంబంధించిన పూర్ణ జాతికి ప్రతినిధులుగా వీరిని పేర్కొంటూ ఓ ఇశ్రాయేలు వాళ్ళలారా అన్నాడు. ఇదిగో యూదా జాతిలో ఉన్న విభిన్న వర్గాలకు ప్రతినిధులుగా నిలిచి ఉన్న మీరు ఒక చర్య చేపట్టే ముందు వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేయండి అన్నాడు. ఆ ఆలోచన వెనుక మళ్ళీ వ్యక్తి, సముదాయము, వ్యవస్థ, జనము ఇవన్నీ ఉన్నాయి. నిన్నటి దినం మనం పేతురు సందేశాన్ని గురించి మాట్లాడుకుంటూ పేతురు చాలా వ్యూహాత్మకంగా పితరుల ప్రస్తావన చేశాడు అని. పితరులు, ఆ తర్వాత జాతి, దైవము, యేసు ఇలా వ్యూహాత్మక ప్రస్తావన చేశాడు అని మనం నిన్నటి దినం అధ్యయనం చేసుకున్నాం. అవన్నీ గమలీయేలు బాగా ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మన ముందు ఉన్న వాళ్ళు సామాన్య వ్యక్తులు కాదు, లేదా ఒక చిన్న సముదాయం కాదు. ఈ సముదాయానికి వెనుక ఒక మహత్తర శక్తి ఉన్నదని నాకు అనిపిస్తుంది అని ఆ భావన వ్యక్తపరిచాడు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా మనం ఆలోచించేద్దాం. యేసు విచారణ సమయంలో కూడా గమలీయేలు అదే పీఠం మీద ఉన్నాడు. గమలీయేలు సన్హెడ్రిన్ సభకు నాయకునిగా అదే పీఠం మీద యేసు విచారణ సభలో కూడా ఉన్నాడు. సో యేసు విచారణలో ప్రభువు యొక్క నిశ్చయత, ప్రభువు యొక్క నైర్మల్యం వీటన్నింటినీ చూచుంటాడు. ఆ మరణ పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో కూడా మొక్కవోని విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించిన యేసును చాలా జాగ్రత్తగా గమనించుంటాడు. ఆ తరువాత జరుగుతూ వచ్చిన క్రమానుగత శీఘ్ర పరిణామాలన్నింటిని కూడా అతడు గ్రహించి ఉంటాడు. అందుకని చాలా తెలివిగానే కంటే చాలా సాలోచనగా తన సమాధానాన్ని చెప్పాడు. వ్యవహార శైలి పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నాడు. వ్యవహార శైలి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యవహార శైలి ఏంటంటే సాధారణంగా ఒక సమస్య లేక ఒక పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పరిస్థితి పరిధిలోనే తక్షణ వ్యవహార శైలి ఉంటుంది. కానీ నాయకత్వ బాధ్యతలను నిర్వహించే వాళ్ళు ఆ తక్షణ పరిస్థితులలో మాత్రమే కాకుండా దాని పూర్వాపరాలను కూడా బేరీజు వేసుకోవాలి. కనుక వ్యవహార శైలికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలి అని ఆ ఆలోచన వ్యక్తపరిచాడు. 36వ వచనం ఇక్కడ చరిత్ర 36, 37 రెండు చరిత్రకు సంబంధించినవి. గతంలో కూడా థోదా అనేవాడు కూడా తాను చాలా గొప్పవాడినని చెప్పుకున్నాడు. సుమారు 400 మంది మనుషులు అతడితో జత కలిశారు. అయినా వాడు చెరపట్టబడ్డాడు. వాడితో కలిసి ఉన్న వాళ్ళంతా చెదిరిపోయి వ్యర్థులయ్యారు. నేను 37వ వచనం కూడా చదువుతున్నాను, ఎందుకంటే ఆ రెండు ఆ చారిత్రక వ్యక్తులకు సంబంధించిన అంశాలు కనుక. వాడి తరువాత జనసంఖ్య వ్రాసిన రోజులలో గలిలయకు చెందిన యూదా అనే మరొకడు వచ్చి ప్రజలను తనతో పాటు తిరుగుబాటు చేయడానికి పురికొల్పాడు. వాడు నాశనమయ్యాడు. వాడి మాట విన్నవాళ్లంతా చెదరిపోయారు. సో రెండు ఉద్యమాలను గురించి లేక తిరుగుబాటు ఉద్యమాలను గురించి వాళ్ళ నాయకులను ప్రస్తావన చేసి గమలీయేలు సన్హెడ్రిన్ సభ ముందు తన వాదనను లేకపోతే తన ఆలోచనను
వ్యక్తం చేయటాన్ని మనం చూస్తాం. ఒకరేమో తూదా, మరొకరేమో గలిలయ వాడైన యూద, ఇద్దరు. అయితే కొంచెం చారిత్రక పరంగా మనం అధ్యయన కోణంలో నుంచి ఆలోచన చేసినప్పుడు ఇవి కాలజ్ఞాన దోష పరిస్థితులుగా అనిపిస్తాయి. అనాక్రోనిజం అనే ఇంగ్లీష్ మాట ఉంటుంది. అనాక్రోనిజం అంటే కాలజ్ఞానానికి సంబంధించిన దోషం. అంటే కొంచెం వివరంగా చెప్పుకుందాం. లూకా దీనిని ఈ సంఘటన జరిగిన చాలా కాలం తర్వాత వ్రాశాడు. ఒక 25 సంవత్సరాల తరువాత వ్రాశాడు అనుకుందాం అందాజుగా. ఈ 25 సంవత్సరాల తరువాత జరిగిన వాటిని, 25 సంవత్సరాల ముందు జరిగిన వాటిని వ్రాసేప్పుడు కొంచెం ఆ వ్రాతలో తేడా ఉంటుంది. ఇది ప్రాముఖ్యమైన విషయాలు తప్ప దానికి అనుబంధమైన విషయాలను వివరించే క్రమంలో బహుశా కాలానికి లేక కాల వివరణకు అంత ప్రాధాన్యత ఇచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే తూదా అనే అతడు 44-46 సంవత్సరాల కాలంలో ఈ కార్యాన్ని చేశాడు అని. సో క్రీస్తు శకం 44-46 మధ్య జరిగిన సంఘటన. 44-46 మధ్య కాలంలో కస్పియస్ ఫేడస్ అనే ఒక గవర్నర్ యూదయకు అధిపతిగా ఉన్నాడు. అతని కాలంలో జరిగింది ఈ సంఘటన. ఈ తూదా అనే ఇతడు కూడా ఒక తిరుగుబాటుదారుడిగా తనను తాను ప్రస్తావన చేసుకున్నాడు. ముఖ్యంగా ఇతన్ని నకిలీ ప్రవక్తగా పేర్కొంటారు. నకిలీ ప్రవక్త. ఇతడు ఏమన్నాడంటే, నేను ప్రవక్తను, అద్భుతాలు చేస్తాను, మళ్ళీ నేను రోమా సామ్రాజ్య పరిపాలనకు లేక ఈ పరపీడనకు వ్యతిరేకంగా నేను పోరాడుతాను అని తన చుట్టూ ప్రజలను సమీకరించుకున్నాడు. వాళ్ళు 400 మంది అని లూకా చెబుతున్నాడు. అయితే ఇతని వృత్తాంతాన్ని జోసిఫస్ యాంటిక్విటీస్లో మనం చూస్తాం. జోసిఫస్ 400 మంది ప్రస్తావన అయితే చేయలేదు, కానీ తూదా అనే అతని ఆ చర్యను మాత్రం వివరించడం జరిగింది. సరే, ఒక 400 మందిని ఇతడు సమీకరించుకొని ఒక దినాన నేను యెరూషలేము నుండి బయలుదేరి యోర్దాను దగ్గరికి వెళ్తున్నాను. యోర్దాను నదిని నేను నా ప్రవచన శక్తితో 2గా పాయలు చేస్తాను, అంటే 2గా విభజిస్తాను. సో 2గా ఆగిపోయిన ఆ ఆరిన నేల మీద నాతో పాటు మీరు కూడా నడవటానికి రండి అని చెప్పి పిలుపునిచ్చాడు. సరే, అతడు లూకా 400 మంది అన్నాడు కాబట్టి 400 మంది వీళ్ళందరూ కలిసి యోర్దాను నది తీరానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళకముందే ఈ కస్పియస్ ఫేడస్ అనే ఈ గవర్నర్, ఈ ప్రత్యేకమైన అధికారి గుర్రాల మీద సైనికుల్ని పంపించి వాళ్ళందరినీ చెల్లాచెదరు చేశారు. చాలా మందిని చంపివేశాడు. మళ్ళీ చాలా మంది పారిపోయారు. ఈ తూదా అనే అతని తల నరికి ఆ తలను యెరూషలేముకు దాకా మోసుకొని వచ్చారు. అంటే గుర్రం మీద అతడు ఈ తల పట్టుకొని కూర్చొని జనమందరూ చూచేలాగా తూదా తల అని యెరూషలేములోనికి తీసుకుని వచ్చి ప్రదర్శనగా తీసుకుని వచ్చారు. అలా అతని చర్య అంతమైపోయింది. అయితే ఇది 44-46 మధ్య కాలంలో జరిగింది. ముఖ్యంగా 45-46 మధ్య కాలంలో జరిగిన సంఘటన ఇది. కానీ గమలీయేలు సన్హెడ్రిన్ సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది 36కు ముందు జరిగిన సంఘటన. ఇక్కడ కాలాన్ని మళ్ళీ అధ్యయనంలో జ్ఞాపకం పెట్టుకోవడానికి చెబుతున్నాను. 30 క్రీస్తు శకం 30 యేసు సంఘటన, యేసు శ్రమ మరణ పునరుద్ధానాల సంఘటన. క్రీస్తు శకం 36 పౌలు దమస్కు సంఘటన.
సో 36 ఇంకా ప్రారంభం కాల, మనకి పౌలు ఇంకా ఎంటర్ కాల అపోస్తలుల చర్యల పుస్తకంలో. అంటే ఇది 35కు ముందు జరిగిన సంఘటనగానే మనం చెప్పుకోవచ్చు. 35 ముందు జరిగిన సంఘటనలో ఉన్న వ్యక్తి 44, 46 మధ్య జరిగిన సంఘటనను ఉదహరించడం అన్నదే ఇది కాలజ్ఞాన దోషం అంటారు, అనార్కోనిజం అంటారు. ఒకవేళ గమలీయేలు గతంలో ఎప్పుడైనా జరిగిన దానిని ఉటంకించి వస్తే వాటి గురించిన స్పష్టత లేక బహుశా లూకా ఇది వ్రాసి ఉంటాడా అని పండితులు అభిప్రాయపడతారు. సరే, రెండోది కూడా చెప్పిన తర్వాత దాని గురించి ఒకంత మళ్ళీ అధ్యయన విశ్లేషణ చేసుకుందాం. రెండోవాడు గలిలయుడైన యూదా. ఇది ఎప్పుడు జరిగింది? ఇది క్రీస్తు పూర్వం 6లో జరిగిన సంఘటన. కురేనియు అనే అధిపతి సిరియాని పరిపాలిస్తూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఉంటది, ప్రజా సంఖ్య వ్రాయవలెనని. మొదటేమో 40-45లో జరిగిన సంఘటన చెప్పాడు. ఆ తర్వాత అంటారు, వాడి తర్వాత అని జనసంఖ్య గురించి చెబుతారు. ఈ రెండు అధ్యయన కోణంలో కొంచెం క్లిష్టంగా ఉంటాయి, అంటే సహేతుకంగా లేవు అని అనిపిస్తాయి. సరే, దాన్ని మనం సమర్థించుకోవడానికి కూడా సమర్థన కూడా చెప్పుకుందాం, ఎందుకంటే లేఖనం కనుక సమర్థన కూడా చెప్పుకుందాం. సరే, ఈ గలిలయుడైన యూదా అనే అతను జనసంఖ్యలో ఎవరు పాల్గొనటానికి వీలు లేదు. గలిలయ వాసులెవరు జనసంఖ్యలో పాల్గొనటానికి వీలు లేదు. జనసంఖ్యలో మన పేరు నమోదు చేయించుకున్నట్లయితే రోమా ప్రభుత్వం ఎవరైతే నమోదు చేయించుకున్నారో వారి మీద పన్నులు విధిస్తుంది. మనం ఆ పన్నులు తప్పనిసరిగా కట్టాలి గనక జనసంఖ్యలో పేర్లు నమోదు చేయించుకోవద్దని ఒక తిరుగుబాటు లేవనెత్తాడు. లేవనెత్తడమే కాదు, పూర్తి వివరాలు తెలియదు కానీ ఎవరైనా వెళ్ళి జనసంఖ్యలో తమ పేరు నమోదు చేయించుకోవడానికి బయలుదేరితే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ గృహాలు దహించి వేశాడు, అంటే వాళ్ళ ఇళ్ళు కాల్చి వేశాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని చిత్రవద చేశాడు, అంటే చిత్రహింసలు పెట్టాడు. ఇది గలిలయుడైన యూదాను గురించిన పరిస్థితి. అయితే ఇప్పుడు క్రీస్తు జనన సమయంలో జరిగిన సంఘటనను గురించి చెప్పాడు. సరే, దానికి సహేతుకం ఉంది. మళ్ళీ తరువాతి సంఘటన, అంటే ఇప్పుడు 40-45లో జరిగిన సంఘటన కూడా చెప్పాడు. ఈ రెండింటిని ఎలాగూ మనం సమర్థించుకోవాలని ఆలోచన చేసి మళ్ళీ అధ్యయనంలోనికి నేను వెళ్ళినప్పుడు జోసిఫస్, అంటే కేవలం జోసిఫస్ మాత్రమే యూదుల చరిత్రను వ్రాశాడు, దాన్ని అథెంటిక్ గా పరిగణిస్తూ ఉంటారు. అందువలన జోసిఫస్ గురించి మనం చెప్పుకుంటాం. జోసిఫస్ ఏం రాశాడంటే, ఆ తొలి శతాబ్దంలో, అంటే మొదటి 100 సంవత్సరాలలో, క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల్లో కనీసం 1000కి పైగా తిరుగుబాట్లు జరిగాయి రోమా ప్రభుత్వం మీద. యూదులు 1000కి పైగా తిరుగుబాట్లు చేశారంటే చిన్న చిన్న సంఘటనలు అన్నమాట అని ఉటంకించాడు. సరే, తూదా దగ్గరికి వద్దాం. తూదాను గురించి వ్రాస్తూ అతని అనుచరులు 400 మంది అని వ్రాయలేదు జోసిఫస్. కనుక తూదా అనే మరొకడు, అంటే 40-46లో ఉన్న తూదా కంటే ముందే ఒకడు మళ్ళీ అలాంటి విప్లవాన్ని తీసుకుని వచ్చాడా? అంటే తూదా అనే పేరు, యూదా అనే పేరు కామన్ గా ఉంటాయి కాబట్టి అలాగా లూకా వ్రాశాడా అని అంటారు. అలాగే గలిలయుడైన యూదా జనసంఖ్యను గురించి ప్రస్తావన చేస్తూ ప్రతి 14 సంవత్సరాలకు జనసంఖ్య వ్రాస్తూ ఉండేవారంట, ప్రతి 14 సంవత్సరాలకు. కనుక 14 సంవత్సరాలు అలాగా గడుపుతూ ఉన్నప్పుడు బహుశా 28 తరువాత జరిగిన సంఘటనని ఇతను ఉటంకించాడా అని అలా అంటారు. సో ఇది సమర్థన మాత్రమే, బట్ అధ్యయన కోణంలోనే మనం వీటిని విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం.
ఇక్కడ మనం థియలాజికల్ పాయింట్లోకి వద్దాం. చరిత్ర పక్కన పెట్టి వీళ్ళిద్దరిని గురించి చెప్పి వాళ్ళు కూడా నాశనమయ్యారు అన్నాడు. తర్వాత వచ్చిన చెప్తాను విశ్లేషణ కోసం 38. అందుకని నేను మీతో చెప్పేది ఏంటంటే, ఈ మనుషుల జోలికి వెళ్లకుండా వాళ్ళను వదిలిపెట్టండి. ఈ ఆలోచన కానీ ఈ కార్యం కానీ మనుషుల ద్వారా కలిగిందైతే అది వ్యర్థమవుతుంది. 39. దేవుని ద్వారా కలిగిందైతే మీరు వాళ్ళను లయం చేయలేరు. ఒకవేళ మీరు దేవునితో పోరాడే వాళ్ళు అవుతారేమో సుమా అని హెచ్చరిక చేశాడు. సో ఇక్కడ మంచి థియలాజికల్ పాయింట్ మనం రైట్ చేసుకుందాం. తూదా కానివ్వండి లేదా గలిలయుడైన యూదా కానివ్వండి, వీళ్ళిద్దరూ తిరుగుబాటుదారులు. తిరుగుబాటులో హింస ఉన్నది. మళ్ళీ తిరుగుబాటులో దేవ ప్రసక్తి లేదు, రాజ్య ప్రసక్తి మాత్రమే ఉన్నది. మళ్ళీ తిరుగుబాటులో మానవాతీత అద్భుత కార్యం చేస్తాను అని నమ్మబలికిన వంచన ఉన్నది. కానీ అపోస్తలుల బోధలో ఇవేమీ లేవు. అద్భుతాన్ని గురించి మాట్లాడితే అద్భుతం వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. కుంటివాడు స్వస్థపడ్డాడు, వాడు దేవాలయం లోనికి వెళ్ళాడు, సొలొమోను మండపం దగ్గరకు వచ్చాడు, వాళ్ళ చుట్టూ ఉన్నాడు, సర్వజనులు వాడిని గమనించారు. అందువలన అద్భుతం వాళ్ళ ముందు సాక్షాత్కరించింది. మళ్ళీ యేసు పునరుద్ధానాన్ని గురించిన అద్భుతానికి సాక్ష్యంగా పెంతెకొస్తు దినాన పవిత్రాత్మ అగ్ని నాలుకలలో దిగి రావటం, ఆ బలమైన గాలి వంటి ధ్వని వినిపించటం చూచారు. అంటే అద్భుతం అనేవి వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కారంగా ఉన్నాయి. మళ్ళీ ఈ అద్భుతాలు చూపించి వీళ్ళు సామాజిక విప్లవానికో లేక రాజకీయ విప్లవానికో పురికొల్పటం లేదు. వీళ్ళ విప్లవం మానసిక విప్లవం, మనో విప్లవం, లేకపోతే ఆధ్యాత్మిక విప్లవం. సామాజిక విప్లవం లేకపోతే రాజకీయ విప్లవం కాదు. మనస్సు మార్చుకోండి, మళ్ళుకోండి, మంచిగా బ్రతకండి, దైవ చింతన కలిగి ఉండండి, ఇది నిజ దేవుని గ్రహించండి. కనుక తూదా యొక్క తిరుగుబాటు కానివ్వండి, యోధా యొక్క తిరుగుబాటు కానివ్వండి, సామాజిక అల్లకల్లోలానికి దారి తీసింది. ఆ తర్వాత అది హింసను ప్రేరేపించింది. వీళ్ళది హింస కాదు, వీళ్ళది ప్రశాంతతతో కూడుకున్న ఉద్యమం. అందుకని గమలియేలు చాలా చక్కగా చెప్పాడనమాట. ఇక్కడ దేవ ప్రసక్తిని మనం చూస్తున్నాం. తూదా విషయంలో కానీ యూదా విషయంలో కానీ రాజ్య ప్రస్తావన ఉన్నది, పరిపాలనా ప్రస్తావన ఉన్నది, ప్రభుత్వ ప్రస్తావన ఉన్నది. కానీ వీళ్ళు రాజు దగ్గరికి, పరిపాలన దగ్గరికి వెళ్ళటం లేదు. మనుషుల హృదయ పరివర్తన కోసం ఒక ఉద్యమాన్ని తీసుకుని వచ్చారు. అక్కడ మళ్ళీ దేవతత్వాన్ని ఇముడ్చి ఉన్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉందాం. ఒకవేళ వీళ్ళు ప్రారంభించిన ఈ మనోవిప్లవం అంటున్నాను, ఈ మనోవిప్లవం వీళ్ళ ఆలోచనే అయితే అది సమస్య పోతుంది. అలా కాకుండా అది దేవ సంకల్పానుసారమైనదైతే దానిని మనం లయం చేయలేము, దానిని ఆపటం మనకి చేత కాదు. మళ్ళీ మనం దేవునికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళమవుతామేమో అని కూడా అన్నాడు. ఇక్కడ మళ్ళీ చారిత్రక నేపథ్యంలోనికే విశ్లేషణ కోసం నేను వెళుతూ ఉన్నాను. పెంతెకొస్తు దినాన పలు పరగణాలకు సంబంధించిన వారు యెరూషలేముకు రావటాన్ని మనం చూచాం. గమలియేలు కానివ్వండి, సన్హెడ్రిన్ సభకు చెందిన వారు కానివ్వండి, లేక యూదయ ప్రాంతానికి చెందిన వారు కానివ్వండి, ఒక పరిమిత ప్రదేశ అధికారానికి లోబడ్డవాళ్ళు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆ జాతి మీద లేదా ఆ ప్రాంతం మీద ఉంటుంది. కానీ క్రైస్తవ సంఘంలోనికి ప్రవేశిస్తూ ఉన్న వారి నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే పలు ప్రాంతాల నుండి, అంటే వీళ్ళ అధికార ప్రభావం ఎక్కడైతే ఉండదో ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చి చేరారు. అందువలన మనం లయం చేయలేము. మనం ఎక్కడ నియంత్రించగలం? అంతకుముందేమన్నారు? మీరు యెరూషలేములో యేసు నామ స్మరణను చేయరాదు అని ఖండిత ఆజ్ఞనిచ్చారు. కానీ మిగిలిన చోట్ల
వీళ్ళు నియంత్రించలేదు కదా. సో అంత దీర్ఘ దర్శనాన్ని కలిగి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మనం వాళ్ళని లయం చేయలేము, లయం చేయకపోగా దేవ సంకల్పానికి మనం భిన్నంగా వ్యవహరించిన వాళ్ళమవుతామేమో అని, అంటే కీడుకు మనలను మనం నడిపించుకున్న వాళ్ళమవుతామేమో అని. 40వ వచనం, వాళ్ళు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి వారిని కొట్టించి యేసు నామం పేరిట బోధించకూడదని ఆజ్ఞాపించి వాళ్ళను వదిలిపెట్టారు. జరిగిన చర్య అంతా ఒకే వచనంలో చెప్పారు. సమ్మతించారు అంటే కేవలం ఈ 2 మాటలు చెప్పినందువలన సమ్మతించారా, లేక వారి మధ్య ఎంత సంవాదం జరిగిందా అది ఇక్కడ వ్రాయనవసరం లేదు, కానీ ఇక్కడ వ్రాయబడలేదు. కానీ వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగి ఉంటుంది. ఆ డిస్కషన్లో గమలీయేలు పాయింట్ చాలా సహేతుకం అని మిగిలిన వాళ్ళు కూడా కన్విన్స్ అయి ఉంటారు. అంటే ఇక్కడ మళ్ళీ చారిత్రకపరమైన పరిసయ్యుల సద్దూకయ్యుల మనోవైరానికి సంబంధించి పరిసయ్యుల వర్గం గెలిచింది అందాం. సద్దూకయ్యుల ఆలోచన సద్దుమణిగింది, పరిసయ్యుల ఆలోచన గెలిచింది. పరిసయ్యుల ఆలోచన గెలవటానికి ఇదిగో ఈ శిష్యవర్గం అంతా పరిసయ్యులకు సంబంధించిన వాళ్ళు, గమలీయేలు పరిసయ్యుల వర్గానికి సంబంధించిన వాడు. సభలో ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు. మళ్ళీ గమలీయేలు స్కూల్లో చదువుతున్న అనేక మంది రబ్బీలు పరిసయ్య వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇంకొకటి, సద్దూకయ్యుల బోధకు భిన్నమైన సాక్ష్యంతో కూడిన బోధను వీళ్ళు చెబుతూ ఉన్నారు. సద్దూకయ్యులు అద్భుతాలను నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు, దేవదూతలను నమ్మరు, వేటిని నమ్మరు. కానీ వాటన్నింటి చర్య వీళ్ళ బోధల్లో ప్రస్ఫుటమవుతూ ఉన్నది. కాబట్టి ఇంక వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు కనుక తాత్కాలికంగా అందాం, ఎందుకంటే తర్వాత మరొక ప్లాట్ మనం చూస్తాం. తాత్కాలికంగా సద్దూకయ్యులు సద్దుమణిగారు, పరిసయ్యుల మాట నెగ్గింది. అయితే వారి మాట నెగ్గినా అక్కడికి ఆగలేదు. సో వారు ఆ మాటకు సమ్మతించి శిష్యులను పిలిపించి వారిని కొట్టించి, ఇది మనం పౌలు పత్రికల నేపథ్యంలో చెప్పుకున్నాం, పౌలును కూడా ఇలాగే కొట్టారు అని. సన్హెడ్రిన్ సభ అత్యున్నత న్యాయస్థానం యూదా జాతికి. సన్హెడ్రిన్ సభ యొక్క శిక్ష ఏంటంటే, ఈవెన్ సమాజ మందిరాల్లో కూడా విధించే శిక్ష ఏంటంటే, బోర్లా పడుకోబెట్టి ఒక వ్యక్తిని ఒంటి మీద పూర్తిగా ఆచ్ఛాదన లేకుండా బోర్లా పడుకోబెట్టి వీపు మీద బెత్తంతో 1 తక్కువ 40 దెబ్బలు కొడతారు, 39 దెబ్బలు కొడతారు. అంటే శిష్యులను ఎక్కడ కొట్టుండాలి? మళ్ళీ దేవాలయ ప్రాంగణంలోనే కొట్టారా? ఐ డోంట్ నో, మనకి దాని స్పష్టత లేదు. వారిని కొట్టించి ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను, సన్హెడ్రిన్ సభలో కొట్టారు అని మాత్రం నేను అనుకోవటం లేదు. కారణం ఏంటంటే యూదుల శిక్ష ఎప్పుడు బహిరంగంగానే ఉంటుంది. ఒకరిని శిక్షించినప్పుడు ఆ శిక్షను గమనించిన మిగిలిన వాళ్ళు మళ్ళీ అలాంటి తప్పిదంలోనికి వెళ్లకుండా భయపెట్టాలి అని చెప్పేసి వాళ్ళు శిక్షిస్తారు. కనుక సొలొమోను మంటపంలో వీళ్ళని శిక్షించారా లేదా స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో శిక్షించారా మనకు తెలియదు, కానీ బహిరంగ శిక్ష విధించి ఉంటారు. ఒకసారి ఆ దృశ్యాన్ని అలా మనసులోకి తెచ్చుకుందాం. 12 మంది అపోస్తలుల్ని, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, ఇది నూనూగు మీసాలతో ఉండే యాకోబు, యూహాన్లను మొదలుకొని వృద్ధులైన ఆంద్రియా, ఫిలిప్పు వాళ్ళ వరకు వీళ్ళందరినీ వరుసగా పడుకోబెట్టి ఒక్కొక్కరిని 1 తక్కువ 40 దెబ్బలు కొడుతూ ఉంటే, బహుశా యాజక వర్గం, సద్దూకయ్యులకు సంబంధించిన యాజక వర్గం ఇదిగో ఈ చర్యతో క్రైస్తవ విశ్వాసంలో ప్రవేశించిన వారు భీతిల్లి వీళ్ళని అనుసరించడం మానివేస్తారు అని భావించి ఉంటారు. అందుకని వారిని కొట్టించి మళ్ళీ ఎప్పటిలాగే మీరు యేసునామ స్మరణను చేయటానికి వీలు లేదు అనే ఆజ్ఞ ఇచ్చి, ఇక్కడ ఖండితము అనే మాట లేదు, ఆజ్ఞ ఇచ్చి వాళ్ళను వదిలిపెట్టారు. అక్కడికి వారి చర్యలైపోయినాయి. 41,
ఆ నామం కోసం అవమానం పొందటానికి అర్హులమని వాళ్ళు భావించుకున్నందున సంతోషంగా మహాసభ ముందు నుండి వెళ్ళిపోయి, పరిణామం, అద్భుతమైన పరిణామం. నేను ఇక్కడ ఒక ఊహాత్మక విశ్లేషణలోనికి వెళ్దాం అనుకుంటున్నాను. ఊహాత్మక విశ్లేషణలోనికి. యేసు శ్రమను దగ్గర నుండి కానీ దూరం నుండి కానీ అపోస్తలులు చూచి ఉంటారు. దూరం నుండి అని ఎందుకంటున్నానంటే, శిలువ దగ్గర కేవలం యోహాను మాత్రమే ఉన్నాడు. పేతురైతే విచారణ స్థలంలోనికి కూడా వెళ్ళాడు. సరే, తీవ్రమైన దెబ్బలకు గురి కాబడింది ఎక్కడంటే పిలాతు మందిరం దగ్గర. సో వీళ్ళు దూరం నుండైనా చూచారేమో అని అనుకుందాం. నేను అనుకుంటాను, ఒక్కొక్క బెత్తపు దెబ్బ వారి వీపు మీద పడుతూ ఉన్నప్పుడు యేసు పొందిన శ్రమలను వాళ్ళు నెత్తికి తెచ్చుకొని సంతోషించుంటారు. ఇదిగో నీ శ్రమలో మేం కూడా పాలు పంపులు పొందుతున్నాం నీ సువార్త ప్రకటన కోసమని అలాగా తమను తాము ఆదరించుకొని ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. వారి వీపు మీద పడే ప్రతి దెబ్బలో ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క ఆదేశము ప్రతిధ్వనించిందేమో అని అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఏమన్నారు? మేము అర్హులము అన్నారు. అందుకు నేను అంటుంది, మేము అర్హులము, ఈ దెబ్బలు తినడానికి మేము అర్హులము. అర్హత దేనికి? పనికి వేతనం. పనికి వేతనం ఏంటి? వీళ్ళ పని ఏంటి? సువార్త ప్రకటన. వేతనం ఏంటి? మళ్ళీ దెబ్బలు తింటాం. అర్హత ఏంటి? ఇందుకే మమ్మలను పిలుచుకున్నాడు. శ్రమపడి ఆయన సువార్తను ప్రకటించటానికి మమ్మలను పిలుచుకున్నాడని సంతోషంగా మహాసభ ముందు నుండి వెళ్ళిపోయారు. ఎవ్వరూ చింతించలేదు. అంటే వారు దెబ్బలు తిన్న తర్వాత కూడా వాళ్ళ ముఖాలు ప్రకాశంతో, వాళ్ళ వదనాలు ప్రసన్నతతో నిండి వెళ్ళిపోతూ ఉంటే చూచిన వాళ్ళంతా బహుశా ఆశ్చర్యపోయి ఉంటారు. ఇంకా చెప్పాలంటే మరింత ఆకర్షితులై ఉంటారు. ఇక్కడ మరొక ట్విస్ట్ చెప్పుకొని ముగించుకుందాం. 42. వారు ప్రతిరోజు దేవాలయంతో పాటు ప్రతి ఇంటా తప్పనిసరిగా బోధిస్తూ యేసే క్రీస్తని ప్రకటించసాగారు. ఇప్పటిదాకా యేసు శ్రమ, మరణ, పునరుద్ధానాలను గురించి, పునరుద్ధాన ప్రక్రియలో తండ్రి అయిన దేవుని, పితరుల దేవుని కార్యాన్ని గురించి చెబుతూ వచ్చారు. దేవుడు ఆయనను లేపాడు, కుడి పార్శ్వాన ఉంచుకున్నాడు, ఇలా చెబుతూ వచ్చారు. కానీ ఇక్కడ ఒకసారి యేసే క్రీస్తు, ఇదిగో లేఖనాలు ఏ మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయో ఆ మెస్సియా ఇతడే మెస్సియా, అంటే లేఖనాల సంపూర్ణ నెరవేర్పు క్రీస్తులో జరిగింది అనే ఆ భావనను వ్యక్తం చేస్తూ యేసే క్రీస్తు అని చెప్పడం మొదలుపెట్టారు. అంటే అపోస్తలుల బోధ పునరుద్ధానం నుండి మెస్సియా తత్వ నెరవేర్పులోనికి మళ్ళుకోవడాన్ని మనం చూస్తాం. మళ్ళీ దేవాలయంతో పాటు ప్రతి ఇంటా తప్పనిసరిగా బోధిస్తూ గృహ కూడికలు లేక గృహ సంఘాల పునాదులు దెబ్బలు తిన్న తర్వాత ఏర్పడ్డాయి. అంటే 2 విషయాలు చెప్పుకుందాం. దేవాలయంలోనేమో లేక దేవాలయ ప్రాంగణం కానీ మండపాల్లో కానీ యేసే క్రీస్తు అని పూర్వ నిబంధన లేఖనాల సంపూర్ణ నెరవేర్పును ప్రకటిస్తూ రావాలి. ఎవరైతే ఆల్రెడీ బ్యాప్టిజం పొంది సంఘంలో చేర్చబడ్డారో వారి గృహాలను సందర్శించి శ్రమలను గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, శ్రమానంతర విజయం వైపే మన దృష్టిని సారిద్దామని వాళ్ళను మరింతగా ప్రోత్సహిస్తూ ఉండవచ్చు. సో గృహ సంఘాల ప్రారంభ బీజం ఇక్కడి నుంచి మొదలవటాన్ని మనం చూస్తాం. ఇవాటికి అధ్యయనాన్ని ముగించుకుందాం. రేపటి దినం 6వ అధ్యాయం తొలి భాగాన్ని విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు.